వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఫ్రమ్ మదురై. సో డే 1 ఈరోజు మదురైలో. సో ఇందాకే లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఆల్రెడీ అందరు వెళ్ళారు, నేను వెళ్తాను ఇప్పుడు. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మదురై అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో టెంపుల్కి వెళ్తాం, కానీ అక్కడ వీడియో తీయడం అలౌడ్ లేదు కాబట్టి తీయలేము ఫొటోస్ వీడియోస్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాము. అండ్ ఇంకేమన్నా ఉంటే మదురైలో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే మనకి రేపు ఉంది చెక్-ఇన్, మన యాక్చువల్ డెస్టినేషన్. సో అందుకే మనం ఇక్కడ మదురై లాస్ట్ ఇయర్ వచ్చాము కానీ విజిట్ చేయలేదు, అందుకే మళ్ళీ వచ్చాము. సో చూద్దాము ఎట్లా ఉంటుందో. సో ఎక్స్ప్లోర్ చేద్దాం మదురై. ఓకే, చలో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వద్దాం. ఫ్రూట్సా? ఓన్లీ ఫ్రూట్సా? పూరీ తింటున్నావా? పూరీ తింటున్నావా నువ్వు? సో బ్రేక్ఫాస్ట్లో టిపికల్ సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ. సో ఇడ్లీ, ఊతప్పం, పొంగల్, సాంబార్, సో అన్నీ సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇది మేమున్న హోటల్ అవెన్యూ 11 ప్రీమియం స్టేస్. 3 floors ఉంది, 3rd floor మాది. అండ్ ఇది కార్ పార్కింగ్, షేడ్ కార్ పార్కింగ్, పర్వాలేదు, ఒక 10 cars వరకు ఉండే నైట్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్, ఇది రిసెప్షన్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. ఇంకా హాయ్. సో మదురైని ఇంతకుముందు మధుర అని పిలిచేవారంట. సో ఇది మేజర్ సిటీ ఆఫ్ తమిళనాడు అండ్ టెంపుల్ సిటీ కూడా. అండ్ మదురై వచ్చేసి రివర్ వాయిగా చుట్టూ సెటిల్మెంట్ అయిన సిటీ అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళేది కూడా బ్రిడ్జ్, వాయిగా రివర్ పైన కన్స్ట్రక్ట్ అయిన బ్రిడ్జ్. అట్లీస్ట్ ఒక 5 to 6 బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట ఈ వాయిగా రివర్ పైన. అటు ఇటు సిటీ ఉంది, మదురై సిటీ. అది క్రాస్ చేయడానికి, అటు ఇటు వెళ్ళడానికి ఈ బ్రిడ్జెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మదురైకి ఇంకో పేరు కూడా ఉంది, తూంగ్తా నగరము, అంటే సిటీ దట్ నెవర్ స్లీప్స్. అండ్ మదురైలో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి మీనాక్షి అమ్మన్ టెంపుల్, తిరుమల నాయక్ మహల్ ఆర్ ప్యాలెస్ అది, అండ్ అస్గర్ టెంపుల్ ఒకటి ఉంది, అండ్ మరియమ్మన్ తెప్పకులం ఒకటి. సో ఈ 4 మెయిన్ అట్రాక్షన్స్. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి సిటీలో. సో అవి కూడా మీరు టైం ఉంటే విజిట్ చేయొచ్చు. మనకి 2 days మ్యాక్సిమం సరిపోతుంది మదురై మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మదురై వచ్చేసి ఒక హిస్టారికల్ ప్లేస్. ఒక 2500 years హిస్టరీ ఉంది మదురైకి. అండ్ మనకి ముందు కనిపించే చర్చ్ వచ్చేసి సెయింట్ మేరీస్ కేథడ్రల్. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనము తిరుమలై నాయక్ ప్యాలెస్ని చూద్దాము రండి. సో ఇది వచ్చేసి 2 kilometers డిస్టెన్స్లో ఉంది మీనాక్షి అమ్మన్ టెంపుల్ నుంచి. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ వచ్చేసి ప్యాలెస్లో మాత్రం లేదు, బయట రోడ్డు పైనే చేసుకోవాలి. అండ్ మనకి పార్కింగ్ చాలా కష్టం అవుతుంది మధ్యాహ్నం వస్తే. మార్నింగే వస్తే కొంచెం ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాలెస్ ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకేమో 10 rupees, అండ్ 5 to 12 years పిల్లలకేమో 5 rupees. సో ఇది మెయిన్ ప్యాలెస్ ఎంట్రీ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంది మనకి ఎంట్రీ అలౌడ్, రైట్ సైడ్ పార్ట్ ఏమో అది రెనోవేషన్ నడుస్తుంది, అది ఎంట్రీ లేదు. సో ఇక్కడ నుంచి మనం కూడా ఎంట్రీ అవుతాము. అండ్ ఈవినింగ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్లో లైట్ షో ఉంటుంది. సో మొత్తానికి ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఈ ప్యాలెస్ వచ్చేసి తిరుమల నాయక్ అనే రాజు, అప్పటి మదురై రాజు 1636లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ తిరుమల నాయక్ వచ్చేసి మదురైని 1623 నుంచి 1659 వరకు రూల్ చేశారు. అండ్ ఈ నాయకాస్ వచ్చేసి మదురైని 1545 నుంచి 1740 వరకు రూల్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200 years రూల్ చేశారు మదురైని. బట్ కన్స్ట్రక్షన్ మాత్రం మెచ్చుకోవాలి. ఒక్కొక్క పిల్లర్ రౌండ్గా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా విశాలంగా ఉంది అసలు ప్యాలెస్ అనేది. సో మనకి తెలిసినంత వరకు అప్పటి రాజు తిరుమల నాయక్ ఇటాలియన్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని తెచ్చి కన్స్ట్రక్ట్ చేయించారంట. ద్రవిడియన్ స్టైల్ ఇటాలియన్ ఆర్కిటెక్చర్ మొత్తము. సో ఇప్పుడు మనము ఏదైతే కోర్ట్యార్డ్లో ఉన్నామో ఇది స్వర్గ విలాసము అంటారు.
అండ్ దీని ఏరియా వచ్చేసి 75/50 మీటర్స్ ఉంటుందంట. అండ్ ఈ ప్యాలెస్కి హైలైట్ వచ్చేసి ఈ రౌండ్ పిల్లర్సే. ఒక్కొక్క పిల్లర్ హైట్ వచ్చేసి 25 మీటర్స్, విడ్త్ వచ్చేసి 5.8 మీటర్స్. సో మీరు అర్థం చేసుకోవచ్చు ప్యాలెస్ ఎంత విశాలంగా కట్టారో, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అసలు. అండ్ ఈ కోర్ట్ యార్డ్ ఏరియా వచ్చేసి 40,000 స్క్వేర్ ఫీట్. అండ్ ఈ ప్యాలెస్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు, ఒకటి స్వర్గ విలాసం అండ్ రంగ విలాసము. సో ఇప్పుడు మనము ఉన్నది స్వర్గ విలాసము, దీంట్లోనే డాన్సింగ్ హాల్ ఉంది అండ్ ఇది ఓపెన్ ఏరియా. సో ఇప్పుడు మనం కోర్ట్ యార్డ్ నుంచి యాక్చువల్ స్వర్గ విలాసం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది రాజు కూర్చునే చైర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనిపైన చూసుకుంటే పెద్ద డోమ్ సైజ్డ్ స్ట్రక్చర్ ఉంది, చూడొచ్చు. సో చూడొచ్చు డోమ్ సైజ్ అసలు హ్యూజ్ ఉంది, అసలు హ్యూజ్ అంటే హ్యూజ్. అండ్ చాలా బాగా డెకరేట్ కూడా చేశారు. అండ్ ఇక్కడ అన్ని విండోస్ ఉన్నాయి కదా, ఐ థింక్ అక్కడ లేడీస్ కూర్చొని చూసేవాళ్ళు అనుకుంటా. బట్ స్ట్రక్చర్ మాత్రం హ్యూజ్ స్ట్రక్చర్. సో ఇది యాక్చువల్ థ్రోన్, రాజుది సీట్ అనమాట. సో ఇక్కడ తిరుమల నాయక్ కింగ్ కూర్చునేవాడంట. సో తమిళనాడుకి సంబంధించిన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు, తిరుమల నాయక్ ప్యాలెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఆ బోర్డులో ఉంటుంది, చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి రంగవిలాసం ఉంది. ఇది మొత్తం రెనోవేట్ చేస్తున్నారు, చాలా మటుకు శిథిలావస్థకి చేరుకుంది ప్యాలెస్. సో అందుకని మొత్తం మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఉన్నది రంగవిలాసము. సో ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది స్వర్గ విలాసంలో. రంగచ్యం పట్టి 2000 years బ్యాక్ కుండ. సో ఇది తిరుమల నాయక్ ప్యాలెస్ గురించి వివరాలు. సో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనం బయటకు వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మరియమ్మన్ తెప్పకులము. ఇక్కడ తెప్ప ఫెస్టివల్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, చాలా బాగుంటుంది. అప్పుడు మనం కరూర్లో తిన్నాం, గుర్తుందా? లాస్ట్ ఇయర్ సేమ్ అట్లాగా ఉందా? అవును, ఈసారి బాక్సెస్లో కట్టించారు. సేమేనా టేస్ట్? ఇది ఎగ్ బిర్యానీ. నువ్వు తినవా? చికెన్ మటన్ తినట్లే, ఓన్లీ ఫిష్ అండ్ ఎగ్స్. ఇదిగో నువ్వు తినవా? ఎగ్ బిర్యానీ. వావ్, అది చూసుకుంటే తినేసి నువ్వు కిందనే కూర్చున్నావా? కారం ఏం లేదా? సో ఈ డిండిగల్ తలపకట్టు బిర్యానీ చాలా బాగుంది, అసలు సూపర్ టేస్టీగా ఉంది. మన హైదరాబాద్ బిర్యానీలో దొరికేలాగా ఉండదు ఇది, అంటే కలర్ఫుల్ ఉంటుంది కదా మనది, కొంచెం అట్లా ఉండదు. ఇది మొత్తం ఇట్లా పులావ్ లాగా చేస్తారు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది, స్పైసీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, సో తలపకట్టు బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం, చికెన్ బిర్యానీ. సో ఈరోజు ప్యాలెస్ చూసుకున్నాము అంతే, లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి రెస్ట్ తీసుకున్నాము. రష్ ఉందని వెళ్ళలేదు యాక్చువల్గా. ఓకే, సో
మనం మళ్ళీ థర్స్డే రోజు మళ్ళీ వద్దాము. రేపు మనం యాక్చువల్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. సో అది రేపు పొద్దున్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు రివీల్ చేస్తాము. ఓకే, సో చలో ఇక డిన్నర్ ఖతం చేసి రెస్ట్ తీసుకుంటాము. సో నెక్స్ట్ వ్లాగ్ అస్సలు మిస్ చేయకండి. మీనాక్షి అమ్మన్ టెంపుల్ విజిట్ వస్తుంది నెక్స్ట్ వ్లాగ్లో. ఓకే, సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.